దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సూపర్ హిట్ చిత్రం సీతారామం. అనురాఘవపూడి దర్శకత్వంలో అశ్విన్ దత్ నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం అందమైన ప్రేమ కథగా వెండితెర మీద ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. దాంతో విడుదలైన అన్ని భాషల్లో కూడా ఈ చిత్రం హిట్ అయింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. గతంలో కూడా కొన్నిసార్లు అశ్విని దత్ ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. కానీ దర్శకుడు మాత్రం ఈ సినిమాకి ఒక పార్ట్తోనే ఆపేస్తేనే బాగుంటుందని భావించాడట. కానీ నిర్మాత అశ్విని దత్ పట్టుబట్టడంతో ఈ సినిమాకి సీక్వెల్పై ఆలోచనలు పడినట్టుగా తెలుస్తుంది. పార్ట్ వల్ల దుల్కర్ చనిపోయినట్టుగా క్లైమాక్స్లో చూపించారు, కానీ అతని డెడ్ బాడీని మాత్రం చూపించలేదు. కాబట్టి సీక్వెల్ తీయడానికి ఇంకా ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారట. దాంతో ఫిలిం నగర్లో ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. సీక్వెల్లో రామ్ పాత్ర బతికే ఉన్నట్టుగా చూపించబోతున్నట్టుగా సమాచారం. అతన్ని ఉరితీసే సమయంలో పాకిస్తాన్ అధికారుల నుండి ఉరిశిక్ష క్యాన్సిల్ చేయాలని ఆర్డర్ వస్తుందంట. అతన్ని ఉరి తీయకుండా జీవిత ఖైదీగా ఉంచి అతని ద్వారా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని అతనికి జైల్లో శిక్షను విధిస్తారట. కానీ బయట ప్రపంచానికి మాత్రం అతన్ని ఉరి తీసినట్టుగా ప్రమోట్ చేస్తారట. ఇక సీతకు లెటర్ అందించిన ఫ్రెండ్ తన స్వదేశమైన పాకిస్తాన్కి వెళ్ళిపోతుందంట. తన వల్ల విడిపోయిన ఈ జంట గురించి ఒక డాక్యుమెంటరీ తీయాలని స్టార్ట్ చేస్తుందంట. ఈ నేపథ్యంలో రామ్ని ఉరితీసిన జైలుకి వెళ్లడంతో అక్కడ ఉన్న ఒక అధికారి ద్వారా రామ్ ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుసుకుంటుందంట. దాంతో ఆమె ఇండియాలో ఉన్న సీతకు ఈ విషయం చెప్పడంతో సీత, ఆఫ్రీన్లు ఇద్దరు కలిసి పాకిస్తాన్కి వెళ్లి రామ్ని ఎలా బయటకు తీసుకొచ్చారో, జైలు నుంచి అతన్ని ఎలా కాపాడారో అనే కథాంశంతో సీక్వెల్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సీక్వెల్లో ప్రేమ కథతో పాటు థ్రిల్లింగ్ అంశాలు, ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉండబోతున్నట్టుగా సమాచారం. రామ్ని బయటకు తీసుకురావడానికి సీత చేసే ప్రయత్నాలు, ఆ సమయంలో ఆమె పడే కష్టాలు, అలాగే సస్పెన్షన్ అంశాలను కూడా వెండితెర మీద మరింత అద్భుతంగా చూపించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అనురాఘవపూడి ప్రభాస్తో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే సీతారామం 2 సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. సీతారామం 2ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో నిర్మించేందుకు అశ్విని దత్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సీతారామంలో క్లైమాక్స్లో హీరోయిన్స్ కలిసి ఉంటే బాగుంటుందని చాలామంది ఆడియన్స్ ఫీల్ అయ్యారు. నిర్మాత అశ్విని దత్ కూడా సీక్వెల్లో సీతారాములను కలపాలని చాలాసార్లు చెప్పాడు. పాజిటివ్ ఎండింగ్ ఉండేలా సీతారామం 2 కథను రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. అందుకే ఈసారి మరింత గ్రాండ్గా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో నటీనటులను తీసుకొని 100 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించబోతున్నట్టుగా సమాచారం. ఇక అనురాఘవపూడి కూడా ఈసారి ప్రేమ కథతో పాటు ఎమోషన్ మరింత హైలో ఉండేలా కథను రాసుకున్నాడట. ప్రభాస్తో తీస్తున్న ఫౌజీ సినిమా అవగానే సీతారామం 2ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టుగా సీతారామం 2 గనక స్టార్ట్ అయితే ఖచ్చితంగా దుల్కర్కి మరో హిట్ పడినట్టే. అంతేకాకుండా మరొకసారి అందమైన ప్రేమ కథను వెండితెర మీద చూసే ఛాన్స్ ఆడియన్స్కి కూడా వచ్చినట్టే. సీతారామం సినిమాలో రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ జీవించారు. వారి నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే అఫ్రీన్ పాత్రలో రష్మిక కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి సీక్వెల్లో మరింతగా ఆకట్టుకునే అంశాలు, నటన ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రేక్షకులు కూడా సీతారామంకి సీక్వెల్ రావాలని కోరుకుంటున్నారు. మరి ఇటు నిర్మాతలు, అటు ప్రేక్షకులు కోరుకుంటున్నట్టుగా సీతారామం 2ని దర్శకుడు అనురాఘవపూడి ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.